ఇందాక వీడియోలో మనం చాప్టర్ 15 ద నేషనల్ లిబరేషన్ మూమెంట్స్ ఆఫ్ కాలనీస్లో చైనా వాటికి చూసాం. అంటే 3 పార్ట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఫస్ట్ది చైనా, నెక్స్ట్ది వియత్నాం, నెక్స్ట్ది నైజీరియా. ఇప్పుడు మనం చూసినట్లయితే చైనా ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం ఫస్ట్ పార్ట్లో. సెకండ్ పార్ట్ ఇప్పుడు వియత్నాం చెప్పుకుందాం. నెక్స్ట్ వీడియోలో నైజీరియా గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటి అంటే వియత్నాం గురించి కొంచెం ఎక్కువే ఉంది, సో జాగ్రత్తగా వినండి, బట్ ఈజీనే. ఈ వీడియో చూస్తే మీకు తప్పకుండా అసలు ఈ లెసన్లో వియత్నాం పార్ట్ అనేది ఫుల్ క్లారిటీ తప్పకుండా వస్తుంది. దీంట్లో ఏ క్వశ్చన్ అడిగినా మీరు తప్పకుండా రాయగలుగుతారు. సో ఎండ్ వరకు చూడండి. ఇంకా నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటానని చెప్పాను కదా, మీకు కాంపిటీషన్ పెట్టాను కదా, ఆ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. ఎవరైతే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారో వాళ్ళే విన్ అవుతారు. సో క్వశ్చన్స్ కూడా అక్కడక్కడ అడుగుతూ ఉంటాను, సో అవి కూడా ఆన్సర్ చేయండి. నెక్స్ట్ది మనం స్టార్ట్ చేసుకున్నట్లయితే వియత్నాం అగెయిన్స్ట్ 2 colonizers. ఓకే, వియత్నాం గురించి మాట్లాడుకుందాం. ద కాలనల్ ఎక్స్పీరియన్స్. In mid-19th century, Vietnam came under the direct rule of the French, who retained a puppet Vietnamese emperor, but virtually ruled Vietnam the way Britain ruled India. 19th century యొక్క మిడిల్లో అంటే 1850 ఆ టైంలో వియత్నాం కేమ్ అండర్ ద డైరెక్ట్ రూల్ ఆఫ్ ఫ్రెంచ్ యొక్క రూల్లోకి వచ్చిందంట. ఫ్రెంచ్ అనేది వియత్నాంని ఆక్యుపై చేసిందంట. అట్లా ఆక్యుపై చేసి ఏం చేసిందంటే మొత్తం ఆ కింగ్ని, ఆ వియత్నాంని రూల్ చేస్తున్న కింగ్ని తీసేయకుండా ఆ కింగ్ని అట్లానే పెట్టుకొని అతన్ని ఒక బొమ్మలాగా ఆడిస్తూ, అంటే జస్ట్ కింగ్ పేరుకి మాత్రమే కింగ్, కంట్రోల్ మొత్తం ఫ్రెంచ్ చేతుల్లో ఉంటుంది. ఫ్రెంచ్ ఎట్లా చెప్తే ఆ కింగ్ అట్లా చేసేవాడు. దాన్ని పప్పెట్ అంటాం, తోలు బొమ్మలు అంటాం కదా. మనం ఎట్లా ఆడిస్తే అవి అట్లా ఆడతాయి. అట్లాంటి వాటిని పప్పెట్స్ అంటాం, తోలుబొమ్మలు అంటాం. సో ఆ రాజు, వియత్నాం యొక్క రాజు ఒక తోలుబొమ్మలాగా ఉండేవాడు ఫ్రెంచ్ వాళ్ళ చేతుల్లో. ఓకేనా. సో ఇట్లా వియత్నాంని ఫ్రాన్స్ రూల్ చేస్తూ ఉండేది. ఇట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వియత్నామీస్ లైఫ్ జస్ట్ యాజ్ ఇన్ ఇండియా అండర్ బ్రిటన్. ఇట్లా ఆక్యుపై చేసి రూల్ చేసినప్పుడు ఫ్రాన్స్ అనేది వియత్నాం యొక్క లైఫ్ మీద చాలా, అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. నెక్స్ట్, ఎక్స్పోర్ట్స్, ల్యాండ్లార్డిజం అండ్ పెజెంట్స్. ద ఫ్రెంచ్ వర్ కీన్ టు డెవలప్ వియత్నాం యాజ్ అన్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రైస్, అండ్ ఫర్ దిస్ పర్పస్ దే అడాప్టెడ్ ఏ 3-fold స్ట్రాటజీ. అసలు ఫ్రాన్స్ వాళ్ళు అసలు ఎవరైనా వేరే కంట్రీని ఎందుకు ఆక్యుపై చేస్తారంటే ఆ కంట్రీ నుంచి ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఆక్యుపై చేస్తారు. ఓకేనా. ఇప్పుడు ఫ్రాన్స్ వియత్నాం నుంచి చాలా ప్రాఫిట్స్ తీసుకోవాలి అనుకుంటుంది. అది ఎట్లా తీసుకోవాలనుకుంటుందో చూద్దాం. అది ఏం ప్లాన్ చేసిందంటే వియత్నాంలో రైస్ బాగా పండుతుంది కాబట్టి రైస్ని ఎక్స్పోర్ట్ చేసి లాభాలు బాగా సంపాదిద్దాం అని చెప్పేసి ఫ్రాన్స్ అనుకునిద్ది. ఓకేనా. వియత్నాంలో రైస్ బాగా పండించి దాన్ని ఎక్స్పోర్ట్ చేసి, అంటే వేరే వేరే దేశాలకు అమ్మి లాభాలు బాగా సంపాదిద్దాం అని చెప్పేసి అనుకునిద్ది. ఓకేనా. కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేసిద్దో చూద్దాం. ఫస్ట్ది దే అడాప్టెడ్ ఏ 3-fold స్ట్రాటజీ. అంటే వాళ్ళ ప్లాన్లో 3 steps ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఇంప్రూవింగ్ ఇరిగేషన్ నెట్వర్క్. ఓకేనా. ఎప్పుడైనా ట్రాన్స్పోర్టేషన్ ఉండాలంటే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వియత్నాం యొక్క మ్యాప్. ఓకేనా. ఇది వియత్నాం యొక్క మ్యాప్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వియత్నాం ఉంది, ఈ చుట్టూ సీ ఉంది. అంటే వేరే దేశాలకు ఎక్కడికన్నా ఎక్స్పోర్ట్ అనేది జరగాలంటే షిప్స్ ద్వారా జరుగుతుంది. ఓకేనా. సో ఇరిగేషన్ అనేది ఫాస్ట్గా ఉండటానికి, సో ట్రాన్స్పోర్ట్ అనేది ఫాస్ట్గా ఉండటానికి ఈ సీ ఉండటం వల్ల ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం ఇరిగేషన్ చూసుకుంటే ఏ పంట పండించడానికైనా మనకి నీళ్ళు అనేది అవసరం. ఓకేనా. కాబట్టి దానికి కాలువలు తవ్వించారంట. అంటే ఇక్కడ ఒక పెద్ద రివర్ ఉంది కదా, ఆ రివర్ నుంచి ఫుల్ కాలువలు తవ్విస్తే అన్ని పొలాలకి నీళ్ళు అనేది వస్తుంది. దాన్ని ఇరిగేషన్ అంటారు. సో ఆ ఇరిగేషన్ని ఇంప్రూవ్ చేయడం ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ది ఎంకరేజింగ్ ల్యాండ్ లార్డ్స్ అండ్ ఫెసిలిటేటింగ్ మార్కెటింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ లైక్ రైస్ అండ్ రబ్బర్. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఎంకరేజింగ్ ల్యాండ్ లార్డ్స్ అంటే ఎవరంటే ఎవరి దగ్గర అయితే చాలా భూములు ఉంటాయి, వందల ఎకరాల భూములు ఉంటాయి, వాళ్ళు చిన్న చిన్న రైతులకి కౌలుకి లేకపోతే రెంట్కి ఆ భూమిని ఇస్తూ ఉంటారు. ప్రతి మంత్ లేకపోతే ప్రతి ఇయర్ ఆ రెంట్కి తీసుకున్న రైతు ఈ ల్యాండ్ లార్డ్కి రెంట్ పే చేస్తూ ఉండాలి. ఓకేనా.
సో ఇట్లాంటి ల్యాండ్ లార్డ్స్ని బాగా ఎంకరేజ్ చేసిందంట ఫ్రాన్స్. ఓకేనా. ఫస్ట్దేమో ఇరిగేషన్కి, పంటలు పండాలంటే నీళ్లు కావాలి కాబట్టి కాలువలు బాగా తవ్వించింది. నెక్స్ట్ది ల్యాండ్ లార్డ్స్ని బాగా ఎంకరేజ్ చేసింది. థర్డ్ది ఏంటి అంటే ఫెసిలిటేటింగ్ మార్కెటింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ లైక్ రైస్ అండ్ రబ్బర్. ఈ పండిన పంట ఎక్స్పోర్ట్ అవ్వడానికి, వేరే వాళ్ళు కొనడానికి మార్కెటింగ్ జరుగుతూ ఉంటుంది కదా, ఆ మార్కెటింగ్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేసిందంట. ద ఫ్రాన్స్ బిగెన్ బై బిల్డింగ్ కెనాల్స్ అండ్ డ్రైనింగ్ ల్యాండ్స్ ఇన్ ద మెకాంగ్ డెల్టా టు ఇంక్రీజ్ కల్టివేషన్. సో ఫస్ట్ స్టెప్లో వాళ్ళు ఏమనుకున్నారు, ఇరిగేషన్ పెంచాలనుకున్నారు కాబట్టి మెకాంగ్ డెల్టా రీజియన్లో చిన్న చిన్న కాలువలు తవ్వించడం, ప్రతి భూమికి నీరు వచ్చేటట్టు చూడటం చేసిందంట ఫ్రాన్స్. The vast system of irrigation works, canals and earthworks built mainly with forced rubber, increased rice production and allowed the export of rice to the international market. ఇట్లా చాలా కాలువలు తవ్వించడం వల్ల, ఇరిగేషన్ అనేది బాగా పెరిగిపోవటం వల్ల రైస్ ప్రొడక్షన్ అనేది, పంటలు అనేది బాగా పండినాయి అంట. అట్లా పంటలు మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ పండితే వేరే దేశానికి మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం కదా. సో ఇట్లా ఎక్కువ పండటం వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్కి రైస్ అనేది ఎక్స్పోర్ట్ చేయటం మొదలుపెట్టింది ఫ్రాన్స్. ఓకేనా. ఇంకో విషయం మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ కెనాల్స్, ఇరిగేషన్ కెనాల్స్ ఉన్నాయి కదా, కాలువలు, ఈ కాలువలన్నీ ఫోర్స్డ్ లేబర్తో కట్టించారంట. అంటే జీతాలు ఇచ్చి పనుల్లో పెట్టుకొని కాదు, వాళ్ళు ఎవరన్నా జైల్స్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళ చేత ఫోర్స్డ్గా పని చేయించుకొని ఆ కెనాల్స్ని తవ్వించడం, కాలువల్ని తవ్వించడం ఇట్లా చేసేవాళ్ళంట. ఫోర్స్డ్ లేబర్తో కట్టించారు. నెక్స్ట్ది వియత్నాం ఎక్స్పోర్టెడ్ 2/3 ఆఫ్ ఇట్స్ రైస్ ప్రొడక్షన్ అండ్ బై 1931 హ్యాడ్ బికమ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రైస్ ఇన్ ద వరల్డ్. అంటే 3 వంతుల్లో 2 వంతులు పంట ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉందంట. అంటే 300 kgs ఆఫ్ రైస్ పండింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 300 kgs ఆఫ్ రైస్ పండితే 200 kgs ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే 3 వంతుల పంటలో 1 వంతు, 2 వంతుల పంట ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. 2/3 ఆఫ్ ఇట్స్ రైస్ ఎక్స్పోర్ట్ చేస్తుందంట 1931 కల్లా. ఇట్లా ఎక్స్పోర్ట్ చేస్తూ ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రైస్ అయిందంట వియత్నాం. దిస్ వాజ్ ఫాలోడ్ బై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ టు హెల్ప్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఫర్ ట్రేడ్, మూవ్ మిలిటరీ గ్యారిసన్స్ అండ్ కంట్రోల్ ద ఎంటైర్ రీజియన్. ఓకేనా. ఇట్లా ఈ రైస్ ప్రొడక్షన్ని పెంచిన తర్వాత నెక్స్ట్ ఏం చేసిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ చేయడం మొదలుపెట్టిందంట ఫ్రాన్స్ వియత్నాంలో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, డ్యామ్స్, రోడ్స్, రైల్వేస్, హౌసెస్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకు వస్తాయి. సో ఇది ఫ్రాన్స్ ఏం చేయటం మొదలుపెట్టిందంటే రోడ్స్, రైల్వేస్ వేయటం మొదలుపెట్టింది. ఎందుకు వేస్తుంది, ప్రజల బెనిఫిట్ కోసం కాదు, వాళ్ళ బెనిఫిట్ కోసం. ఎందుకు, ఇట్లా పంట పండుతుంది కదా, ఆ పంటని ట్రాన్స్పోర్ట్ చేస్తేనే కదా వేరే దేశానికి పంపించగలిగేది. సో రోడ్స్ అనేది బాగా డెవలప్ చేసిందంట. ట్రాన్స్పోర్ట్ గూడ్స్ ఫర్ ట్రేడ్ చేయడానికి, గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి రోడ్స్ని, రైల్వేస్ని కట్టింది. నెక్స్ట్ది ఇంకా ఏం ట్రాన్స్పోర్ట్ చేయడానికంటే మిలిటరీ గ్యారిజన్స్ని. యాక్చువల్గా ఫ్రాన్స్ వాళ్ళు వియత్నాంని కంట్రోల్లో ఎట్లా పెట్టారంటే మిలిటరీ ట్రూప్స్ అనేవి ఉంటాయి. ఒక గ్రూప్ ఆఫ్ మిలిటరీ పీపుల్ ఉండేవాళ్ళు, ఒక్కొక్క ఊర్లో వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. ఓకేనా. వాళ్ళు కూడా అటు ఇటు తిరుగుతూ ఉండాలి కదా. సో వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కోసం కూడా ఇవి బాగా పనికొచ్చినాయి అంట. ఇట్లా వాళ్ళు తిరుగుతూ ఎంటైర్ రీజియన్ని కంట్రోల్లో పెడుతూ ఉండేవాళ్ళంట ఆ మిలిటరీ ట్రూప్స్. Construction of Trans-Indo-China Rail Network that would link the northern and southern parts of Vietnam and China was begun. రైల్వే నెట్వర్క్, వియత్నాంకి చైనాకి రైల్వే నెట్వర్క్ అనేది కట్టించారంట. అంటే ఆ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి. నార్థన్ పార్ట్ ఆఫ్ వియత్నాంని, సౌతర్న్ పార్ట్ ఆఫ్ వియత్నాంని, చైనాని కలిపే ఒక రైల్వే నెట్వర్క్ని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేశారు ఆ టైంలో. నెక్స్ట్ది ద కాలినల్ ఎకనామీ ఇన్ వియత్నాం వాజ్ ప్రైమరీలీ బేస్డ్ ఆన్ రైస్ కల్టివేషన్ అండ్ రబ్బర్ ప్లాంటేషన్స్ ఓన్డ్ బై ఫ్రెంచ్ అండ్ ఫ్యూ వియత్నామీస్ ఎలైట్. అప్పుడు అంటే ఫ్రాన్స్ వియత్నాంని ఆక్యుపై చేసుకున్న కొన్నాళ్ళకి ఎకనామీ అంటే వియత్నాం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉందంటే మనీ అంతా, వాళ్ళకి వచ్చే మనీ అంతా దేని మీద బేస్ అయిందంటే రైస్ కల్టివేషన్ మీద, ఇంకా రబ్బర్ ప్లాంటేషన్స్, రబ్బర్ ట్రీస్ని పెంచడం మీద బేస్ అయింది.
ఈ రైస్ కల్టివేషన్ని, రబ్బర్ ప్లాంటేషన్స్ని ఎవరు ఓన్ చేసుకుంటున్నారు అంటే ఫ్రాన్స్ ఇంకా వియత్నాంలో బాగా రిచ్ పీపుల్కి మాత్రమే ఇట్లా రబ్బర్ ప్లాంటేషన్స్, రైస్ పొలాలు ఇట్లా ఉన్నాయంట. ఓకేనా, అర్థమైందా? అందరి దగ్గర పొలాలు లేవు, ఓన్లీ ఫ్రెంచ్ పీపుల్ దగ్గర, ఆక్యుపై చేసుకున్న వాళ్ళ దగ్గర, ఇంకా వియత్నాంలో బాగా రిచ్ పీపుల్ కొంతమంది ఉంటారే ఫ్రాన్స్కి సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర మాత్రమే ఈ పొలాలు ఇవన్నీ ఉన్నాయంట. వీటి నుంచే వియత్నాంకి ఇన్కమ్ అంతా వస్తూ ఉందంట. బాండెడ్ లేబర్ వాజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ రబ్బర్ ప్లాంటేషన్స్. ఇట్లా రబ్బర్ ప్లాంటేషన్స్లో బాండెడ్ లేబర్ అంటే వాళ్ళ చేత ఫోర్స్డ్గా పని చేపించుకోవడం, లేకపోతే ఎవరన్నా ఒక ల్యాండ్ లార్డ్ దగ్గర ఎక్కువ భూములు ఉన్న ఒక ఆయన దగ్గర ఎవరన్నా ఒక ల్యాండ్ తీసుకున్నారు, కానీ దానికి రెంట్ పే చేయలేకపోయారు అనుకోండి, వాళ్ళకి వడ్డీ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు ఇంకా అప్పు పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి. సో ఇట్లా అప్పు చేసేవాళ్ళు ఇంకా వేరే ఛాన్స్ లేక, వేరే వే లేక వాళ్ళు వీళ్ళ దగ్గరకు వచ్చి పనిలో జాయిన్ అవుతారు. ఈ మనీ ఇచ్చిన ఆయన దగ్గరకు వచ్చి పనిలో జాయిన్ అవుతారు. సో అట్లా అతని అప్పుని తీరుస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని మనం బాండెడ్ లేబర్ అంటాం. వీళ్ళని రబ్బర్ ప్లాంటేషన్స్లో వాడుతూ ఉండేవాళ్ళంట. ద ఫ్రెంచ్ డిడ్ లిటిల్ టు ఇండస్ట్రియలైజ్ ద ఎకనామీ. ఇట్లా ఫ్రాన్స్ అనేది ఓన్లీ అగ్రికల్చర్ మీదే కాన్సన్ట్రేట్ చేసింది వియత్నాంలో. ఎందుకంటే వియత్నాంలో పంటలు బాగా పండుతున్నాయి కాబట్టి ఇండస్ట్రీస్ గురించి అస్సలు పట్టించుకోకుండా, అంటే వియత్నాంలో అస్సలు ఇండస్ట్రీస్ని డెవలప్ చేయకుండా ఓన్లీ అగ్రికల్చర్ పరంగా మాత్రమే వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టు చూసుకుంది. ఓకేనా. ఇన్ ద రూరల్ ఏరియాస్ landlordism spread and large landlords took over the lands of small peasants and made them work as tenant farmers. రూరల్ ఏరియాస్లో, విలేజెస్లో ల్యాండ్లార్డిజం అంటే ఇట్లా ఒక అతని దగ్గర చాలా ల్యాండ్ ఉండటం అనేది బాగా పెరిగిపోయిందంట. చిన్న చిన్న రైతుల దగ్గర నుంచి ల్యాండ్స్ అన్ని తీసేసుకొని ల్యాండ్ లార్డ్సే మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. ప్రతి చిన్న రైతులందరూ వీళ్ళ కింద కౌలుకి పొలాలు తీసుకొని రెంట్ కడుతూ పొలాల్ని పండించుకుంటూ ఉండేవాళ్ళు. ఓకేనా. యాజ్ ఎ రిజల్ట్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఫర్ ద పిజెంట్స్ డిక్లైన్. ఇట్లా వాళ్ళకి ఓన్ ల్యాండ్ లేకుండా వాళ్ళు పండించిన దాంట్లోనే రెంట్కే చాలా పోతూ ఉండేవి మనీ. సో అట్లా మనీ అనేది వాళ్ళకి చాలా తక్కువ ఉండటం వల్ల వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే వాళ్ళ బేసిక్ నీడ్స్ అనేవి సాటిస్ఫై అవ్వకపోవటం వల్ల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది బాగా డిక్లైన్ అయిపోయిందంట ఈ చిన్న రైతులకి. డెకేడ్స్ ఆఫ్ ల్యాండ్ expropriations and direct concessions to French colonies and the Vietnamese who sided with the French led to land being concentrated in the hands of large wealthy landlords. ల్యాండ్ ఎక్స్ప్రోప్రియేషన్స్ అంటే ఏంటి అంటే అందరి దగ్గర ల్యాండ్ లాక్కుంటుంది గవర్నమెంట్. ఓకేనా. అట్లా ల్యాండ్ లాక్కుంటూ ఉన్నారంట. అందరి దగ్గర లాక్కొని ఏం చేశారు, వాటిని తీసుకెళ్ళి ఫ్రెంచ్ కాలనీస్కి, ఫ్రెంచ్ పీపుల్కి, ఇంకా వియత్నామీస్ పీపుల్ ఉంటారు కదా బాగా రిచ్ పీపుల్, ఎవరైతే ఫ్రెంచ్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఆ ల్యాండ్ ఇచ్చేస్తున్నారంట. ఇప్పుడు రాజు ఉన్నాడని చెప్పాను కదా, ఆ రాజు ఫ్రెంచ్ వాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడంటే అందరి దగ్గర భూములు తీసేసుకొని ఆ భూముల్ని ఫ్రెంచ్ వాళ్ళకి, ఇంకా ఫ్రెంచ్కి సపోర్ట్ చేసే రిచ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చాడంట. సో ఇట్లా చేయటం వల్ల ఆ ల్యాండ్ మొత్తం కూడా ఓన్లీ వెల్దీ ల్యాండ్ లార్డ్స్ కింద కంట్రోల్లో ఉందంట. ఓనింగ్ లిటిల్ ఆర్ నో ల్యాండ్, వియత్నామీస్ peasants become entrenched in a cycle of debt, unable to break free from usury interest rates, exorbitant land rates, and suffocating taxes imposed by landlords who were also the village elites. ఓకేనా. ఇట్లా చేయటం వల్ల ఏమైందంటే చిన్న రైతులకి అసలు వాళ్ళకి భూమే లేకపోవటం వల్ల వాళ్ళకి ఎట్లా సంపాదించుకుంటారు, తినడానికి మనీ కావాలి కదా, అసలు భూమే లేదు, ఇంకెట్లా సంపాదించుకుంటారు. ఒక ల్యాండ్ లార్డ్ దగ్గరికి వెళ్తారు, అతని దగ్గర రెంట్కి కొంచెం భూమి తీసుకుంటారు, అది పండించుకుంటూ ఉంటారు. ఆ రెంట్ కనుక వాళ్ళు పే చేయలేకపోతే కంటిన్యూస్గా అప్పులు పాలైపోతూ ఉంటారు. ఓకేనా. ఇంట్రెస్ట్ రేట్స్, ఆ వడ్డీలు కూడా బాగా ఎక్కువగా ఉండేయంట. యుఎస్యుఆర్పై అంటే అన్రీజనబుల్గా హైగా ఉండేవి. ఓకేనా. ఆ వడ్డీ రేట్లు కూడా, ఇంకా ల్యాండ్ రెంట్స్ కూడా ఎక్సార్బిటెంట్ అంటే చాలా ఎక్కువగా ఉండేవి, పే చేయలేనంత ఎక్కువగా ఉండేయంట.
సఫోకేటింగ్ ట్యాక్సెస్, ఇంకా ట్యాక్సెస్ కూడా పే చేయాల్సి వస్తూ ఉండేది. ఇట్లా ఇవన్నీ ఉండేటప్పటికి వాళ్ళు చాలా దారుణంగా వాళ్ళ సిచ్యువేషన్ ఉంటూ ఉండేది. వాళ్ళకి ఆఖరికి అసలు మనీ మిగిలేదే కాదు. Statistics on landlessness and land ownership in 1930s offer a devastating general picture of the harsh conditions faced by Vietnamese peasants. అక్కడ మనం స్టాటిస్టిక్స్ చూస్తే ఇన్ఫర్మేషన్ ఆ టైం యొక్క 1930s వియత్నాం పీపుల్ యొక్క ఇన్ఫర్మేషన్ చూస్తే ఎట్లా ఉందో చూద్దాం ఇప్పుడు. ఇన్ అన్నాం అనే ప్రదేశంలో ఇన్ 1938 రఫ్లీ 53% ఆఫ్ ఫ్యామిలీస్ వర్ కంప్లీట్లీ ల్యాండ్లెస్. 100%లో 53% పీపుల్కి అసలు ల్యాండ్ అనేదే లేదంట, ఒక భూమి కూడా లేదంట. అంటే సగం పీపుల్ వాళ్ళకు ఒక ఆధారం అనేది లేదు. ఓకేనా. ఇన్ టాన్కిన్ అండ్ కొచ్చిన్ చైనా రఫ్లీ 58% అండ్ 79% ఆఫ్ ఫ్యామిలీస్ రెస్పెక్టివ్లీ వర్ కంప్లీట్లీ వితౌట్ ల్యాండ్. అంతకంటే దారుణంగా టాన్కిన్ అండ్ కొచ్చిన్ చైనాలో 58 అండ్ 79% ఆఫ్ ఫ్యామిలీస్కి అసలు ల్యాండే లేదు. సో వాళ్ళకి ఆధారమే లేదు ఇంకా వాళ్ళు బతకడానికి. ఇది పక్కన పెడితే ఇఫ్ అన్ ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఆఫ్ ఫ్యామిలీస్ దట్ ఓన్డ్ ల్యాండ్ వర్ క్లోజ్ టు స్టార్వేషన్ ఇన్ 1930s, ఇమాజిన్ వాట్ ద కండిషన్స్ వర్ లైక్ ఫర్ ల్యాండ్లెస్ పీజెంట్స్. ఇట్లా చాలా మందికి భూములు అనేవి లేవు. వీళ్ళు ఏమంటున్నారంటే 1930s టైంలో ఒక కరువు వచ్చి గ్రేట్ డిప్రెషన్ వచ్చినప్పుడు చాలా మంది భూములు ఉన్నా కూడా స్టార్వేషన్, అంటే తిండి లేదంట వాళ్ళకి. భూములు ఉన్న వాళ్ళకే తిండి లేదు. అట్లా అనుకుంటే ఇట్లా 70%, 79%కి 58%కి 53 పీపుల్కి అసలు ల్యాండే లేదు కదా. అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఇంకెట్లా ఉండిద్దో అని ఆలోచించమంటున్నారు. ల్యాండ్ ఉన్న వాళ్ళకే ఫుడ్ లేక అల్లాడారంట 1930s టైంలో. అట్లాంటిది ల్యాండ్ లేని వాళ్ళు ఎట్లాంటి పరిస్థితులు అనుభవించుంటారో ఆలోచించండి అంటున్నారు. The peasants who rented the land of landlords has to pay rent in both share of produce and also by working on the fields and homes of the landlords, and also pay different kinds of taxes imposed at the will by landlords. ఎవరైతే చిన్న చిన్న రైతులు ల్యాండ్ లార్డ్స్ దగ్గర రెంట్కి భూమిని తీసుకుంటారో ఆ రెంట్ని 2 రకాలుగా పే చేయాలంట. ఒకటేమో పంటలో కొంత పార్ట్ని, అంటే ఒక 100 kgs ఆఫ్ రైస్ పండితే ఒక 50 kgs వాళ్ళకి ఇచ్చేయాలి అన్నట్టు. అట్లా పంటలో ఒక పార్ట్ని ల్యాండ్ లార్డ్కి ఇచ్చేయాలి. నెక్స్ట్ది ఆ ల్యాండ్ లార్డ్స్ యొక్క పొలాల్లో ఇంకా ఇళ్లలో పనులు చేస్తూ ఉండాలి. ఓకేనా. వీటితో పాటు వీళ్ళు ల్యాండ్ లార్డ్స్కి ట్యాక్సెస్ పే చేస్తూ ఉండాలి. ఓకేనా. దిస్ ఫోర్స్డ్ దెమ్ టు బోరో రైస్ అండ్ మనీ ఫ్రమ్ ద ల్యాండ్ లార్డ్స్ అండ్ పుష్ దెమ్ ఫర్దర్ ఇంటూ డెప్త్ బాండేజ్. ఓకేనా. ఇట్లా ఇంత పెద్ద పెద్ద ఫీస్ వాళ్ళు పే చేయలేక మళ్ళీ ల్యాండ్ లార్డ్ దగ్గరే, వాళ్ళు తినడానికి కావాలి కదా, సో ల్యాండ్ లార్డ్ దగ్గరే కొంచెం అప్పుకి కొంచెం ధాన్యం తీసుకుంటారు, అట్లా కొంచెం మనీ తీసుకుంటారు. ఇట్లా తీసుకుంటూ ఉండటం వల్ల కంటిన్యూస్గా ఇంకా మళ్ళీ అప్పుల్లో కూరుకుపోతూ ఉండేవాళ్ళు, రీపే చేయలేకపోయేవాళ్ళు, అంటే అప్పు తీర్చలేకపోయేవాళ్ళు. సో సిచ్యువేషన్ అనేది ఇట్లా ఉండేదంట వియత్నాంలో. నెక్స్ట్ ఏమైందో చూద్దాం. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. వై వర్ ద రైల్వేస్ అండ్ కెనాల్స్ డెవలప్డ్ ఇన్ వియత్నాం బై ద ఫ్రెంచ్? రైల్వేస్ని ఎందుకు డెవలప్ చేశారంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం, అంటే పండిన పంటల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి డెవలప్ చేశారు. దానివల్ల ఫ్రాన్స్ పీపుల్కి ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి రైల్వేస్ని కట్టారు. నెక్స్ట్ ఇది కెనాల్స్ ఎందుకు కట్టారంటే పంటలు పండాలంటే నీళ్లు ఉండాలి కాబట్టి ఆ నీళ్ల కోసం కెనాల్స్ అంటే కాలువలు నిర్మించారు. ఓకేనా. వాట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ ల్యాండ్లెస్ పెజెంట్ అండ్ ల్యాండ్లెస్ వర్కర్స్? ల్యాండ్లెస్ పీజెంట్కి ల్యాండ్లెస్ వర్కర్స్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ల్యాండ్లెస్ పీజెంట్ అంటే ఎవరు అంటే, ల్యాండ్లెస్ పీజెంట్ అంటే చిన్న చిన్న రైతులు ఎవరికైతే అసలు భూములు ఉండవో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక ల్యాండ్ లార్డ్ దగ్గరికి వెళ్ళి, చాలా భూములు ఉన్న అతని దగ్గరికి వెళ్ళి రెంట్కి ల్యాండ్ని తీసుకొని పండిస్తూ ఉంటారు ఫార్మర్స్ వాళ్ళు. అట్లాంటి వాళ్ళని ల్యాండ్లెస్ పీజెంట్స్ అంటాం. వాళ్ళు ఫార్మింగ్ చేస్తారు కానీ వేరే వాళ్ళ ల్యాండ్లో ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. వేరే వాళ్ళ ల్యాండ్ని రెంట్కి తీసుకొని ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని ల్యాండ్లెస్ పీజెంట్స్ అంటాం. ల్యాండ్లెస్ వర్కర్స్ అంటే వాళ్ళకి అసలు భూములు ఉండవు, వాళ్ళు ఫార్మింగ్ చేయరు, జస్ట్ వేరే వాళ్ళ కింద ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు.
వాళ్ళకి భూములు అసలు ఉండవు. అట్లాంటి వాళ్ళని ల్యాండ్లెస్ వర్కర్స్ అంటాం. ఓకేనా? యూ రెడ్ అబౌట్ ద కండిషన్ ఆఫ్ పీజెంట్స్ ఇన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఇన్ వాట్ వేస్ వర్ ఇట్ సిమిలర్ టు దట్ ఆఫ్ వియత్నాం? ఇప్పుడు మీరు 9th క్లాస్లో చదువుకున్నారు కదా, బ్రిటిష్ ఇండియాను రూల్ చేసేటప్పుడు చిన్న చిన్న రైతుల పరిస్థితులు ఎట్లా ఉండేవి అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో వియత్నాంలో పీపుల్ యొక్క పరిస్థితులకి అవి సిమిలర్గానే ఉండేవా? అవును, సేమ్ ఎట్లా అయితే జరుగుతుందో అట్లానే బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలించేటప్పుడు అంతే జరిగేది. వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. వాళ్ళకి అప్పులు తీర్చలేక అందరూ వాళ్ళ కింద బానిసల్లాగా బతుకుతూ ఉండేవాళ్ళు, చిన్న వాళ్ళు. ఓకేనా? నెక్స్ట్ ఏం జరిగిందంటే వియత్నాంలో ద సివిలైజింగ్ మిషన్. French colonizers like British were convinced that people of the colony were uncivilized and the objective of their rule was to bring the benefits of modern civilization. ఫ్రాన్స్ వాళ్ళు ఏం ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు అంటే, ఇట్లా కాలనీస్లో బ్రతికే ప్రజలు అంటే ప్రస్తుతానికి వియత్నాంలో బతికే ప్రజలకి అసలు నాలెడ్జ్ లేదు, వాళ్ళకి కనీసం మైండ్ లేదు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకి ఏం తెలియదు. సో మనం వాళ్ళని పరిపాలించడం వల్ల వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం, సివిలైజ్ చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాళ్ళు. ఎడ్యుకేషన్ వాజ్ సీన్ యాజ్ ఓన్లీ వే టు సివిలైజ్ ద నేటివ్స్. నేటివ్స్ అంటే ఎవరు అంటే, ఒక దేశంలో ఆ దేశంలోనే పుట్టిన వాళ్ళని నేటివ్స్ అంటారు. అంటే మీ నేటివ్ ప్లేస్ ఏది అంటే గుంటూరు అంటాం, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అంటాం, లేకపోతే ఇండియా అంటాం. సో ఇట్లా నేటివ్ ప్లేస్, మనం పుట్టిన ప్లేస్ని నేటివ్ ప్లేస్ అంటాం. సో వియత్నాంకి నేటివ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని సివిలైజ్ చేయడానికి ఎడ్యుకేషన్ ఒక్కటే మార్గం అని చెప్పేసి ఫ్రాన్స్ వాళ్ళకి అనిపించింది. ద ఫ్రెంచ్ నీడెడ్ an educated local labor force, but they feared that education might create problems. ఫ్రెంచ్ వాళ్ళకి ఎడ్యుకేటెడ్ పీపుల్ కావాలి, ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే బాగా పనిచేస్తారు. సో ఎడ్యుకేటెడ్ లోకల్ లేబర్ వాళ్ళకి కావాలి, కానీ ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయని చెప్పేసి ఫ్రాన్స్ వాళ్ళు భయపడ్డారు. వన్స్ ఎడ్యుకేటెడ్, ద వియత్నామీస్ మే బిగన్ టు క్వశ్చన్ కాలనియల్ డామినేషన్. ఒకసారి వాళ్ళని ఎడ్యుకేట్ చేసామంటే, వాళ్ళకి చదువు చెప్పామంటే, వాళ్ళు తప్పకుండా క్వశ్చన్ చేస్తారు, మీరు మమ్మల్ని పరిపాలించడం ఏంటి, ఇది తప్పు కదా అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. సో ఫ్రాన్స్ వాళ్ళు భయపడుతున్నారంట. మోరోవర్, ఫ్రెంచ్ సిటిజన్స్ లివింగ్ ఇన్ వియత్నాం, ఆ టైంలో ఫ్రాన్స్ పీపుల్ కూడా కొంతమంది బతుకుతూ ఉండేవాళ్ళంట వియత్నాంలో. వాళ్ళు కూడా భయపడుతున్నారంట. ఇప్పటి వరకు మాకు టీచర్స్ లాగా, పోలీసుల్లాగా, షాప్ కీపర్స్ లాగా జాబ్స్ ఉండేవి, ఈ వియత్నాం వాళ్ళు కూడా చదువుకుంటే జాబ్స్ అన్ని వాళ్ళు తీసేసుకుంటారేమో అని చెప్పేసి భయపడుతూ ఉన్నారంట. సో అట్లా ఫ్రాన్స్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఆ ఫ్రెంచ్ గవర్నమెంట్ని అపోజ్ చేస్తూ ఉన్నారు, వియత్నాంని ఎడ్యుకేషన్ ఇవ్వద్దు అని చెప్పేసి, వియత్నాం పీపుల్కి ఎడ్యుకేషన్ ఇవ్వద్దు అని చెప్పేసి. సో ఏం చేశారంటే ఫైనల్గా, ఈవెన్ దో వియత్నామీస్ లాంగ్వేజెస్ థాట్ ఇన్ ప్రైమరీ లెవెల్, ఆల్ హైయర్ ఎడ్యుకేషన్ వాజ్ ఇన్ ఫ్రెంచ్. ఓన్లీ ప్రైమరీ లెవెల్లో, ఓన్లీ చిన్న వయసు పిల్లలకి మాత్రమే వియత్నాంలో టీచ్ చేసి, కొంచెం పెద్ద పెద్ద చదువులన్నీ ఓన్లీ ఫ్రెంచ్లో ఉండేయంట. ఓకేనా? అట్లా ఉండటం వల్ల ఫ్రెంచ్ అనేది అందరికీ రాదు కదా, ఓన్లీ ఫ్రెంచ్ పీపుల్కి వస్తుంది. ఇంకా వియత్నాంలో బాగా రిచ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకి ఫ్రెంచ్ నాలెడ్జ్ కొంచెం ఉంటుంది, వాళ్ళు ట్రైనింగ్ ఇప్పిస్తారు ఫ్రెంచ్లో, కాబట్టి వాళ్ళు మాత్రమే ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ని పొందగలిగేవాళ్ళు. అట్లా పొందిన వాళ్ళలో కూడా ఓన్లీ కొంతమంది మాత్రమే పాస్ అయ్యేవాళ్ళు ఆ స్కూల్ ఎగ్జామ్ని. సో ఫ్రాన్స్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమీ వచ్చేవి కాదు. స్కూల్ టెక్స్ట్ బుక్ గ్లోరిఫైడ్ ద ఫ్రెంచ్ అండ్ జస్టిఫైడ్ కాలనియల్ రూల్. అట్లా చిన్న పిల్లలకి వియత్నాం లాంగ్వేజ్లోనే ఉంటాయి కదా టెక్స్ట్ బుక్స్, ఆ టెక్స్ట్ బుక్స్లో ఏం చేశారంటే, ఫ్రెంచ్ వాళ్ళు చాలా గొప్పోళ్ళు అని చెప్పేసి వాళ్ళని గొప్పగా చూపించేవాళ్ళు ఆ టెక్స్ట్ బుక్లో. ఇంకా ఈ కాలనియల్ డామినేషన్ అనేది బాగా కరెక్ట్ అని చెప్పేసి రాసేవాళ్ళు ఆ టెక్స్ట్ బుక్లో. ఓకేనా? సో ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు, అదేంటో చూద్దాం. ట్రై టు రిమెంబర్ ద పాలసీస్ ఫాలోడ్ బై ద బ్రిటిష్ ఇన్ ఇండియా. కంపేర్ ద కాలనియల్ పాలసీస్ ఫాలోడ్ బై ద బ్రిటిష్ ఇన్ ఇండియా అండ్ ద ఫ్రెంచ్ ఇన్ వియత్నాం. వాట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ డూ యూ ఫైండ్ బిట్వీన్ దెమ్? నాకున్న నాలెడ్జ్ ప్రకారం సిమిలారిటీసే కనిపిస్తున్నాయి. సేమ్ ఇండియాలో కూడా సిచ్యువేషన్ ఇంతే ఉండేది. ఎడ్యుకేషన్ ఇచ్చారు, కానీ ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ లో లెవెల్ వరకే ఉండేది. ఓకే.
Emergence of Vietnamese nationalism. Teachers and students did not blindly follow the curriculum given by the French. టెక్స్ట్ బుక్స్లో ఫ్రెంచ్ వాళ్ళే గొప్పవాళ్ళు, కాలనియల్ డామినేషన్ చేయటం కరెక్ట్ అయిన విషయమే, తప్పు కాదు అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా, దాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వలేదంట, గుడ్డిగా నమ్మేలేదు టీచర్స్ స్టూడెంట్స్. సమ్ టైమ్స్ దేర్ వాజ్ ఓపెన్ అపోజిషన్, ఇది తప్పు అని చెప్పేసి ఓపెన్గా అపోజ్ చేయడం మొదలు పెట్టారంట. ఎట్ అదర్ టైమ్స్ దేర్ వాజ్ సైలెంట్ రెసిస్టెన్స్, కొన్ని సమయాల్లో మాత్రం డైరెక్ట్గా చెప్పేస్తున్నారు ఇదేంటి ఇట్లా తప్పుగా చెప్తున్నారు అని చెప్పేసి. నెక్స్ట్ ఒక్కొక్కసారి ఏమో సైలెంట్గా లోపల అపోజ్ చేస్తూ వచ్చారంట. అది ఎట్లానో చూద్దాం. యాజ్ ద నెంబర్ ఆఫ్ వియత్నామీస్ టీచర్స్ ఇంక్రీజ్డ్ ఇన్ ద లోవర్ క్లాసెస్, ఇట్ బికేమ్ డిఫికల్ట్ టు కంట్రోల్ వాట్ వాజ్ ఎగ్జాక్ట్లీ థాట్. చిన్నగా ఎడ్యుకేషన్ పొందడం మొదలు పెట్టారు వియత్నాం పీపుల్. పొందుతుంటే వాళ్ళకి టీచర్ జాబ్స్ కూడా వస్తున్నాయి, అంటే టీచర్ జాబ్స్లో వియత్నామీస్ పీపుల్ కూడా ఉంటున్నారు. సో వైల్ టీచింగ్, వియత్నామీస్ టీచర్స్ క్వైట్లీ మాడిఫైడ్ ద టెక్స్ట్ అండ్ క్రిటిసైజ్డ్ వాట్ వాజ్ స్టేటెడ్. ఇట్లా వియత్నామీస్ పీపులే ఉండటం వల్ల ఆ టెక్స్ట్లో ఇచ్చిన గుడ్డిగా ఫాలో అయిపోకుండా దాన్ని కరెక్ట్ విషయం ఏంటో చెప్పేవాళ్ళు అంట పిల్లలకి. ఓకేనా, ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది చెప్తూ ఉండేవాళ్ళు, అక్కడ ఇచ్చింది గుడ్డిగా ఫాలో అవ్వకుండా. స్టూడెంట్ ఫాట్ అగెయిన్స్ట్ ద కాలనియల్ గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ టు ప్రివెంట్ ద వియత్నామీస్ ఫ్రమ్ క్వాలిఫైయింగ్ ఫర్ ద వైట్ కాలర్ జాబ్స్. ఇక్కడ మనం ఇందాకే చూసాం, గవర్నమెంట్ ప్లాన్ వేసి వియత్నాం పీపుల్కి ఆ జాబ్స్ రాకుండా ఉండటానికి ఓన్లీ ఫ్రాన్స్లోనే హైయర్ ఎడ్యుకేషన్ ఉండేటట్టు చూస్తుంది, ఫ్రెంచ్ లాంగ్వేజ్లోనే హైయర్ ఎడ్యుకేషన్ ఉండేటట్టు చూస్తుంది. ఇది పిల్లలు తెలుసుకున్న తర్వాత, వియత్నామీస్ స్టూడెంట్స్ తెలుసుకున్న తర్వాత మమ్మల్ని మంచి జాబ్స్ రాకుండా చేస్తున్నారని చెప్పేసి ఫైట్ చేశారు గవర్నమెంట్తో. దే వర్ ఇన్స్పైర్డ్ బై ప్యాట్రియాటిక్ ఫీలింగ్స్ అండ్ ద కన్విక్షన్ దట్ ఇట్ వాస్ ద డ్యూటీ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ టు ఫైట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ. స్టూడెంట్స్ అనేవాళ్ళు దేశభక్తితో ఏం చేశారంటే, వేరే ప్రజలు ఎవరైతే చదువుకొని లేరో, ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నారో వాళ్ళకి అసలు ఏమి తెలియదు, కాబట్టి వాళ్ళు అట్లా ఉన్న తప్పులేదు. కానీ మనం చదువుకున్న తర్వాత మనకి ఏది తప్పు ఏది కరెక్టో తెలిసిన తర్వాత కూడా మన సొసైటీ యొక్క మంచి కోసం మనం ఫైట్ చేయకపోతే అది చాలా తప్పు. ఫైట్ చేయటం, మన సొసైటీ యొక్క మంచి కోసం మన ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫైట్ చేయటం అనేది మన డ్యూటీ అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారంట. దిస్ బ్రాట్ దెమ్ ఇంటూ కన్ఫ్లిక్ట్ విత్ ఫ్రెంచ్ యాజ్ వెల్ యాజ్ ట్రెడిషనల్ ఎలైట్. ఇట్లా అనుకున్న తర్వాత వాళ్ళు ఫ్రెంచ్తో ఇంకా ట్రెడిషనల్గా వియత్నాంలో ఉంటూ ఫ్రెంచ్కి సపోర్ట్ చేస్తున్న రిచ్ పీపుల్తో ఫైట్కి దిగారంట. సిన్స్ బోత్ సా దేర్ పొజిషన్స్ థ్రెటెండ్. ఇట్లా ఫ్రాన్స్ పీపుల్ ఇంకా వియత్నాంలోనే ఉంటూ రిచ్గా ఉండి ఫ్రెంచ్ వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఇబ్బంది పడ్డారంట, భయపడ్డారు. By the 1920s, students were forming various political parties such as the Party of Young Annam and publishing nationalist journals such as Annamese Student. 1920s time kalla students different political parties form చేస్తున్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ ఆఫ్ యంగ్ అన్నాం, ఇట్లా పొలిటికల్ పార్టీస్ ఫామ్ చేస్తున్నారు. ఇంకా నేషనలిస్ట్ జర్నల్స్ అంటే నేషనల్ వైడ్ వియత్నామీస్ కోసం మాత్రమే రాసే కొన్ని జర్నల్స్ కూడా పబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నామీ స్టూడెంట్ అనేది కూడా ఒక జర్నల్ అంటే న్యూస్ పేపర్ లాగా. ఇన్ ఎర్లీ 20th century, Vietnamese students went to Japan to acquire modern education. 1900 నుంచి 1950 టైంలో ఈ వియత్నామీస్ స్టూడెంట్స్ కొంతమంది జపాన్ వెళ్ళారంట మోడర్న్ ఎడ్యుకేషన్ని పొందటానికి, హైయర్ ఎడ్యుకేషన్ని పొందటానికి. For many of them, the primary objective was to drive out the French from the Vietnam, overthrow the puppet emperor, and re-establish the Nguyen dynasty that had been disposed by the French. వీళ్ళ ఎయిమ్, ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఫ్రెంచ్ని వియత్నాం నుంచి వెళ్ళగొట్టాలి. నెక్స్ట్ది పప్పెట్ ఎంపరర్, అంటే ఒక రాజు ఉన్నాడు ప్రస్తుతానికి, ఆ రాజు ఫ్రెంచ్ వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నాడు అనుకున్నాం కదా, ఆ రాజుని తీసేసేసి ఇది వరకు ఒక మంచి రాజులు ఉండేవాళ్ళంట. ఓకేనా, వాళ్ళు ఫ్రాన్స్ చేత ఓడింపబడ్డారంట. ఆ రాజుని మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకుందాం అనేది వీళ్ళ ఆలోచన. ఆఫ్టర్ ద రిపబ్లికన్ రెవల్యూషన్ ఆఫ్ సన్ యట్ సేన్ ఇన్ చైనా,
మనం చైనా గురించి మాట్లాడుకున్నప్పుడు రిపబ్లికన్ రివల్యూషన్ గురించి మాట్లాడుకున్నాం, సన్ యట్ సేన్ యొక్క ప్రిన్సిపల్స్ మాట్లాడుకున్నాం. ఫస్ట్ది నేషనలిజం, నెక్స్ట్ ఇది డెమోక్రసీ, నెక్స్ట్ ఇది సోషలిజం. ఆ రిపబ్లిక్ రివల్యూషన్ని చూసిన తర్వాత ద వియత్నామీస్ were inspired to establish a republican and democratic rule in Vietnam. మొన్నటిదాకేమో వేరే రాజుని, అంటే ఇదివరకు ఫ్రాన్స్ వాళ్ళు ఓడించి తీసి పడేసిన రాజుని మళ్ళీ పెట్టుకుందాం అనుకున్నారు. కానీ రిపబ్లికన్ రివల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇట్లా ఇంకా రాజులు వద్దు అని చెప్పేసి ఒక రిపబ్లికన్ అండ్ డెమోక్రటిక్ రూల్ వియత్నాంకి రావాలని చెప్పేసి ఆ స్టూడెంట్స్ అందరూ కోరుకున్నారు. మెనీ స్టూడెంట్స్ నౌ వెంట్ టు చైనా, ఫ్రాన్స్ అండ్ లేటర్ టు USSR టు స్టడీ అండ్ లెర్న్ అబౌట్ న్యూ పొలిటికల్ ఐడియాస్. ఇట్లా అనుకొని చాలా స్టూడెంట్స్ చైనాకి, ఫ్రాన్స్కి, ఇంకా రష్యాకి కొత్త కొత్త పొలిటికల్ ఐడియాస్ గురించి తెలుసుకోవడానికి వెళ్ళారంట. ఓకేనా. ద గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ 1930s హ్యాడ్ ఎ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఆన్ వియత్నాం. 1930sలో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది అనుకున్నాం కదా, ఆ గ్రేట్ డిప్రెషన్ వల్ల వియత్నాం మీద చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది ఉందంట. ద ప్రైసెస్ ఆఫ్ రబ్బర్ అండ్ రైస్ ఫెల్. ఎప్పుడైతే గ్రేట్ డిప్రెషన్ వచ్చిందో ఎవరి దగ్గర మనీ లేకపోవటం వల్ల రబ్బర్కి, రైస్కి ప్రైజెస్ అనేవి చాలా తగ్గిపోయింది అంట. అట్లా ప్రైజెస్ తగ్గిపోవటం వల్ల ఆ ఫార్మర్స్కి, చిన్న చిన్న ఫార్మర్స్కి వచ్చే ప్రాఫిట్ ఎంత చాలా తక్కువగా ఉంటుంది ప్రైజెస్ తగ్గిపోవటం వల్ల. లేకపోతే వాళ్ళకి లాసెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అట్లా వాళ్ళకి లాస్లు ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ అప్పులు చేస్తారు. సో ఇంకా అప్పుల్లో కూరుకోవటం మొదలు పెట్టారంట. అన్ఎంప్లాయ్మెంట్ కూడా బాగా పెరిగిపోయిందంట. The French put these uprisings down with great severity, even using planes to bomb demonstrators. ఇట్లా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవటం వల్ల, వాళ్ళ అప్పుల్లో కూరుకుపోవటం వల్ల వాళ్ళు స్ట్రైకులు చేయటం, ర్యాలీలు చేయటం మొదలుపెట్టారు. వాటిని అప్రైజింగ్స్ అంటాం. అప్రైజింగ్ని చాలా దారుణంగా ఆపేసిందంట ఫ్రాన్స్. ఎట్లా అంటే ఆఖరికి ఏరోప్లేన్స్ని కూడా బాంబులు వేయటానికి, అట్లా ర్యాలీలు చేసే వాళ్ళ మీద బాంబులు వేయటానికి ఏరోప్లేన్స్ కూడా వాడిందంట. అట్లా వాడి చాలా సివియర్గా వాళ్ళని పైకి లేవకుండా చేసింది. ఇన్ February 1930, హో చి మిన్, who spent time in France and USSR, brought together competing national groups to establish the Vietnamese Communist Party, later renamed the Indo-Chinese Communist Party. ఓకేనా. ఇట్లా స్టూడెంట్స్ చాలా మంది ఫ్రాన్స్కి, రష్యాకి వెళ్ళారు డిఫరెంట్ పొలిటికల్ ఐడియాస్ గురించి తెలుసుకోవడానికి అని చెప్పేసి అనుకున్నాం కదా. అట్లాంటి వాడే హో చి మిన్ అనే ఆయన. February 1930లో ఆయన ఏం చేశాడంటే ఇట్లా డిఫరెంట్ చాలా పొలిటికల్ పార్టీస్ ఫామ్ అయినాయి అని చెప్పాం కదా. ఆ పొలిటికల్ పార్టీస్ అన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వియత్నామీస్ కమ్యూనిస్ట్ పార్టీ అనే పేరుతో ఒక కొత్త పార్టీని స్టార్ట్ చేశాడు. దాన్ని ఫ్యూచర్లో ఇండో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేసి రీనేమ్ చేశారు. He was inspired by the militant demonstrations of the European communist parties. సో యూరోప్లో, రష్యాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీస్ నుంచి ఇతను ఇన్స్పిరేషన్ పొందాడంట. ఓకేనా. ఇన్ 1940 జపాన్ ఆక్యుపైడ్ వియత్నాం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఇంపీరియల్ డ్రైవ్ టు కంట్రోల్ సౌత్ ఈస్ట్ ఏషియా. 1940లో జపాన్ వియత్నాంని ఆక్యుపై చేసిందంట. సో నేషనలిస్ట్ నౌ హ్యాడ్ టు ఫైట్ అగెయిన్స్ ద జాపనీస్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రెంచ్. సో ఇట్లా పొలిటికల్ పార్టీ ఫామ్ అయ్యారు కదా, అంటే వియత్నాం పీపుల్ ఫ్రాన్స్ వాళ్ళతో ఫైట్ చేయాలి, జపాన్ వాళ్ళతో ఫైట్ చేయాలి. సో ఇద్దరు కాలనైజర్స్తో వియత్నాం వాళ్ళు ఫైట్ చేయాలి. హౌఎవర్ ద ఫ్రెంచ్ వర్ ఇన్ ద వీక్ పొజిషన్ యాజ్ హిట్లర్ హ్యాడ్ ఆక్యుపైడ్ ఎంటైర్ ఫ్రాన్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్. ఇద్దరితో ఫైట్ చేయాలి, కానీ ఫ్రాన్స్ వాళ్ళు వీక్గానే ఉన్నారంట. ఎందుకు వీక్గా ఉన్నారంటే హిట్లర్ ఆల్రెడీ చాలా వరకు ఫ్రాన్స్ని ఆక్యుపై చేశాడంట సెకండ్ వరల్డ్ వార్ టైంలో. ద లీగ్ ఫర్ ఇండిపెండెన్స్ ఆఫ్ వియత్నాం, which came to be known as Viet Minh, fought the Japanese occupation and recaptured Hanoi in September 1945. ఒక లీగ్ అనేది ఫామ్ అయిందంట. ఆ లీగ్ పేరు ఏంటి అంటే లీగ్ ఫర్ ఇండిపెండెన్స్ ఆఫ్ వియత్నాం. దాని పేరే వియత్ మిన్హ్. అదేం చేసిందంటే జాపనీస్తో ఫైట్ చేసి జాపనీస్ ఆక్యుపై చేసిన హెనాయ్ అనే ప్లేస్ని మళ్ళీ రీక్యాప్చర్ చేసిందంట సెప్టెంబర్ 1945 కల్లా. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం వాజ్ ఫార్మ్డ్ అండ్ హో చి మిన్హ్ బికమ్ ద చైర్మన్. ఇట్లా మళ్ళీ
జపాన్ని ఓడించి మళ్ళీ రీఆక్యుపై చేసుకున్న తర్వాత తన ప్లేసెస్ని తను దక్కించుకున్న తర్వాత డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం అనేది ఫామ్ అయిందంట. దానికి హోచిమిన్ అనే ఆయన్ని, అంటే వియత్నామీస్ కమ్యూనిస్ట్ పార్టీ పెట్టాడు కదా హోచిమిన్ అనే ఆయన్ని చైర్మన్ అయ్యాడంట. ఓకేనా. When Vietnamese came into power in August 1945, they immediately issued a circular for a 25% reduction in land rents, the cancellation of all secondary rents, and cancellation of all arrears in rent owed by the tenants before 1945. ఒక్కసారి వాళ్ళు పవర్లోకి రాగానే వియత్నాం పీపుల్ పవర్లోకి రాగానే ఆగస్ట్ 1945లో they immediately issued a circular for 25% reduction in land rents. ల్యాండ్ రెంట్స్ 25% తగ్గించేటట్లు ఒక సర్క్యులర్ అనేది, ఒక రూల్ అనేది తీసుకొచ్చారంట. నెక్స్ట్ ఇది ఇంకా ల్యాండ్ రెంట్ మనీ రూపంలో ఉన్న రెంట్ కాకుండా వేరే రెంట్లు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు, ల్యాండ్ లార్డ్స్ దగ్గరికి వెళ్ళి ఏమీ చాకరీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా ఒక రూల్ని తీసుకొచ్చారంట. నెక్స్ట్ ఇది 1945 కంటే ముందు, ఆగస్ట్ 1945 కంటే ముందు ఎవరన్నా ల్యాండ్ లార్డ్స్కి ఏమన్నా మనీ పే చేయాల్సి ఉంటే అవన్నీ క్యాన్సిల్ చేసేశారు. ఓకేనా. ఇంకా పే చేయాల్సిన అవసరం లేదు, ఇప్పటి నుంచి పే చేయాల్సినవి మాత్రమే లెక్కలోకి వస్తాయని చెప్పేసి ఇదివరకు డ్యూస్ అన్నీ క్యాన్సిల్ చేసేశారు. ఓకేనా. ఇదివరకు అప్పులు చేసిన వాళ్ళు ఇంకా పే చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు. So they also adopted the policy of redistributing communal land and land owned by French and Vietnamese traders. ఇట్లా ఫ్రెంచ్ పీపుల్ ఉన్నారు కదా అప్పటి వరకు, ఆ ఫ్రెంచ్ పీపుల్ ఇంకా వియత్నాం వాళ్ళు ఎవరైతే ఫ్రెంచ్కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ని లాగేసుకొని ఆ ల్యాండ్స్ని పూర్ పీపుల్కి రీడిస్ట్రిబ్యూట్ చేశారంట. ఓకేనా. సో ఇది విషయం. నెక్స్ట్ ఇది ఇక్కడ మనకు క్వశ్చన్స్ అడిగారు ఈ టాపిక్ నుంచి, ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. వై డిడ్ ద ఫాల్ ఇన్ ప్రైస్ ఆఫ్ రైస్ లెడ్ టు ద రైజ్ ఆఫ్ రూరల్ ఇండెప్టెడ్నెస్. మనం ఇందాకే మాట్లాడుకున్నాం, ఆ రైస్ యొక్క ప్రైస్ తగ్గిపోయిన వెంటనే వీళ్ళు అప్పుల్లో కూరుకుపోవటం మొదలుపెట్టారు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది అని చెప్పేసి. ఎప్పుడైతే ప్రైస్ తగ్గుతుందో రైస్కి, ఒక ప్రోడక్ట్కి ప్రైస్ తగ్గితే ఆ పండించిన వాడికి తప్పకుండా లాస్ వస్తుంది. లాస్ వస్తే మళ్ళీ అప్పులు చేస్తాడు, లేకపోతే పనులు అసలు మానుకుంటాడు. దీనివల్ల అప్పులు చేయడం పెరుగుతుంది, ఇండెప్టెడ్నెస్ అనేది పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. The youth and students played an important role in emergence of nationalism in both Vietnam and China. Discuss the similarities and differences between them. మనం చూసినట్లయితే చైనాలో కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, సన్ యట్ సెన్ అనే ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆయన వల్లే చాలా చేంజెస్ అనేవి జరిగినాయి. అట్లానే వియత్నాంలో కూడా స్టూడెంట్స్ వల్లే ఈ నేషనలిజం అనేది వచ్చింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. Why do you think land rent reduction was one of the first steps taken by independent government in Vietnam? అసలు వియత్నాం గవర్నమెంట్ రాగానే ల్యాండ్ రెంట్స్ని ఎందుకు తగ్గించింది, ఫస్ట్ స్టెప్ అదే ఎందుకు తీసుకుంది, దానికి కారణం ఏంటి అని అడిగితే, ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడుంది అంటే దారుణమైన ల్యాండ్ రెంట్స్ అనేవి ఉండేవంట వియత్నాంలో. దానివల్లే కదా అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో మెయిన్ ప్రాబ్లం ఏంటి, విపరీతమైన ల్యాండ్ రెంట్స్, ఎక్కువ హై అమౌంట్ ఆఫ్ ల్యాండ్ రెంట్స్. సో ఆ ల్యాండ్ రెంట్స్ని తగ్గిస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని చెప్పేసి ఆ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ని ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసి ఆ ల్యాండ్ రెంట్ని రెడ్యూస్ చేసింది గవర్నమెంట్. ఈయన హోచిమిన్. ఓకేనా. The new Republic of Vietnam. The new Republic faced a number of challenges. ఈ జపాన్ అయితే ఓడించారు కానీ ఇంకా ఫ్రెంచ్ పీపుల్ ఇంకా మిగిలిపోయే ఉన్నారు కదా, సో వాళ్ళ నుంచి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వియత్నాం ఫేస్ చేసిందంట. ద ఫ్రెంచ్ ట్రై టు రీగెయిన్ కంట్రోల్ బై యూజింగ్ ద ఎంపరర్ బావో దాయ్ యాజ్ దేర్ పప్పెట్. బావో దాయ్ అనే ఎంపరర్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని అతని ద్వారా ఫ్రెంచ్ పీపుల్ వియత్నాంని కంట్రోల్ చేయాలనుకున్నారు. Faced with the French offensive, the Viet Minh were forced to retreat to the hills. After 8 years of fighting, French were defeated in 1954 and Dien Bien Phu
and over 16,000 French soldiers and officers were taken prisoners. ఇట్లా ఆ కింగ్ వల్ల వీళ్ళు భయపడి కొండలో దాక్కున్నారంట, ఈ హోచి మిన్హ్ వాళ్ళ టీమ్. ఓకేనా, కొండలో దాక్కున్నారు. ఆ కొండల్లో ఉండి ఈ ఫ్రెంచ్ని చాలా ఏళ్ళు 8 years పాటు ఫైట్ చేశారు. ఫైట్ చేసిన తర్వాత ఫ్రెంచ్ని 1954లో డిఫీట్ చేశారు. డిఫీట్ చేసి డయన్ బెయిన్ ఫూ అనే అతన్ని ఇంకా 16,000 ఫ్రెంచ్ సోల్జర్స్ని ఆఫీసర్స్ని ప్రిజనర్స్ లాగా బందీల్లాగా తీసుకున్నారంట. In the peace negotiations in Geneva that followed the French defeat, the Vietnamese were persuaded to accept the division of the country. North and South were split. Ho Chi Minh and communists took power in the north. The south was handed over to an old emperor who was soon ousted by Ngo Dinh Diem. ఓకే, ఏమైందంటే ఆ ఫ్రెంచ్ డిఫీట్ అయిపోయిన వెంటనే జెనీవా అనే ప్లేస్లో పీస్ నెగోషియేషన్స్ అనేవి మొదలైనవి అంట, పీస్ డిస్కషన్స్ అనేవి మొదలైనవి. వియత్నామీస్ని అందరూ పర్సువేట్ చేశారంట. ఎలా అంటే వియత్నాం అనేది నార్త్ సౌత్ లాగా డివైడ్ అయిందంట. నార్థన్ పార్ట్ నేమో ఈ హోచి మిన్హ్ అనే అతను కమ్యూనిస్ట్ పవర్లోకి వచ్చింది. సౌత్ ఏమో వేరే ఒక ఎంపరర్ పవర్లోకి వచ్చింది. ఆ ఎంపరర్ని డిన్హ్ డియం అనే ఆయన ఓడించేసి మళ్ళీ ఆక్యుపై చేసేసుకున్నాడు సౌదర్న్ రీజియన్ని. హీ బిల్ట్ ఏ రిప్రెసివ్ అండ్ అథారిటేరియన్ గవర్నమెంట్. సో నార్థన్ పార్ట్కి ఫ్రీడమ్ వచ్చినా కూడా సౌదర్న్ పార్ట్ ఇంకా దారుణమైన సిచ్యువేషన్లోనే ఉందంట. ఎనీవన్ హూ అపోజ్ హిమ్ వాజ్ జైల్డ్. ఎవరైతే ఆ రాజుని అపోజ్ చేస్తారో ఆ సదర్న్ వియత్నాంలో వాళ్ళని జైల్లో వేసేవాడంట. హిస్ డిక్టోటేరియల్ రూల్ వాజ్ అపోజ్డ్ బై ఏ బ్రాడ్ అపోజిషన్ యునైటెడ్ అండర్ ద బ్యానర్ ఆఫ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్. చాలా మంది ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి చాలా మంది ప్రజలు నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ అనే పేరుతో అతని దారుణమైన రూల్ని అపోజ్ చేయడం మొదలుపెట్టారంట. ఇన్ ద నార్థన్ వియత్నాం టిల్ దిస్ పీరియడ్ ద వియత్మిన్ హ్యాడ్ ఫాలోడ్ ఏ సాఫ్ట్ పాలసీ in relation to land reforms, confining themselves to ensuring reduction in land rents and confiscating only the lands of landlords who openly sided with French or the Japanese. ఇప్పటి వరకు నార్థన్ వియత్నాంలో వియత్మిన్హ్ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక సాఫ్ట్ పాలసీని ఫాలో అవుతూ వచ్చారు. ల్యాండ్ని అందరి దగ్గర నుంచి లాగేసుకొని వేరే వాళ్ళకి రీడిస్ట్రిబ్యూట్ చేయకుండా ఎవరైతే ఫ్రాన్స్ పీపుల్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి, ఇంకా ఇదివరకు ఫ్రాన్స్కి సపోర్ట్ చేశారు కదా వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే ల్యాండ్ని లాక్కొని వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేశారు ఇప్పటి వరకు. కానీ ఆఫ్టర్ 1954 ఏ న్యూ ఎరా ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ వాజ్ స్టార్టెడ్ ఇన్ నార్థన్ వియత్నాం. 1954 తర్వాత కొత్త ఫార్మ్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి మొదలైంది అంట. ల్యాండ్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్ వాజ్ కాన్ఫిస్కేటెడ్ and distributed among the land hungry, landless peasants and poor peasants. చైనాలో జరిగినట్టే ఇండియాలో జరిగినట్లే ల్యాండ్ లార్డ్స్ నుంచి ల్యాండ్ని తీసేసుకొని ల్యాండ్లెస్ పీజెంట్స్కి పూర్ పీజెంట్స్కి అంటే చిన్న చిన్న రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలు పెట్టారంట. దిస్ డిసైసివ్లీ వన్ దెమ్ ద సపోర్ట్ ఆఫ్ వియత్నామీస్ పీజెంట్స్ హూస్ లాంగ్ చెరిష్డ్ డ్రీమ్ ఆఫ్ ఓనింగ్ దేర్ ఓన్ ల్యాండ్ వాజ్ నౌ బీయింగ్ ఫుల్ఫిల్డ్. దీనివల్ల ఇప్పటి నుంచో వాళ్ళు కలలు కంటూ ఉన్నారు చిన్న చిన్న రైతులు, మాకు కూడా భూమి ఉంటే బాగుండు అని చెప్పేసి. వాళ్ళ కలల్ని నెరవేర్చడం వల్ల వియత్మిన్కి చాలా సపోర్ట్ అనేది ఆ చిన్న చిన్న రైతులు ఇచ్చారంట. ఓకేనా, వాట్ వుడ్ హ్యావ్ బీన్ ద ఇంపాక్ట్ ఆఫ్ సచ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఆన్ వియత్నామీస్ సొసైటీ? డిస్కస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద వేరియస్ సోషల్ క్లాసెస్ ఇన్ ద రూరల్ ఏరియాస్. వియత్నామీస్ సొసైటీ మీద ఇట్లాంటి ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అంటే ఈక్వాలిటీ అనేది తప్పకుండా పెరుగుండిద్ది. ఎప్పుడైతే బాగా రిచ్ పీపుల్ దగ్గర నుంచి మనం ల్యాండ్స్ తీసుకొని పూర్ పీపుల్కి ఇస్తామో ఈక్వాలిటీ అనేది కొంచెం పెరుగుతుంది. ఓకేనా, రిచ్ పూర్ అనే డిఫరెన్స్ అనేది తగ్గి ప్రజల మధ్య ఈక్వాలిటీ అనేది పెరుగుతుంది. అది ఫస్ట్ ఇంపాక్ట్. నెక్స్ట్ది పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పమన్నారు. ల్యాండ్లెస్ వాళ్ళకేమో కొత్తగా ల్యాండ్ వస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది. ల్యాండ్ లార్డ్స్కి అప్పటి వరకు బాగా రిచ్గా బతికిన పీపుల్ సడన్గా చాలా లీస్ట్గా బతకాలంటే వాళ్ళు కొంచెం తప్పకుండా బాధపడతారు. ఓకే, నెక్స్ట్ది
Compare the nature of land reforms in China, Vietnam and India. మోస్ట్లీ ఈ 3 కంట్రీస్లో ల్యాండ్ రిఫార్మ్స్ సిమిలర్గానే ఉన్నాయి. బాగా ఎక్కువ ల్యాండ్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్స్ తీసుకొని అసలు ల్యాండ్స్ లేని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఈ 3 కంట్రీస్లో ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి సిమిలర్గానే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వియత్నాంలో ఏం జరిగిందంటే ద ఎంట్రీ ఆఫ్ యుఎస్ఏ ఇంటూ ద వార్. యునైటెడ్ స్టేట్స్ అనేది వార్లోకి ఎంటర్ అయిందంట. ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు వియత్నాంలో? విత్ ద హెల్ప్ ఆఫ్ హో చి మిన్ గవర్నమెంట్ ఇన్ ద నార్త్, ద నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ NLF ఫాట్ ఫర్ ద యూనిఫికేషన్ ఆఫ్ ద కంట్రీ. మనం ఏమనుకున్నాం, ఫైనల్గా పీస్ ట్రీటీ అయిపోయిన తర్వాత, పీస్ కాన్ఫరెన్సెస్ అయిపోయిన తర్వాత, నెగోషియేట్ చేసుకున్న తర్వాత వియత్నాంని 2 పార్ట్స్ చేశారు. నార్థన్ పార్ట్నేమో కమ్యూనిస్ట్ పార్టీకి ఇచ్చారు, హో చి మిన్ గవర్నమెంట్కి ఇచ్చారు. సదర్న్ పార్ట్నేమో ఓల్డ్ ఎంపరర్ ఉన్నాడు కదా, ఫ్రెంచ్ వాళ్ళకి సపోర్ట్ చేసిన ఎంపరర్, అతనికి ఇచ్చారు. అతనికి ఇస్తే అతని దగ్గర నుంచి ఇంకొక అతను లాక్కొని అతను దారుణమైన రూల్ చేయటం మొదలుపెట్టాడు, ప్రజల్ని మరీ దారుణంగా చూడటం మొదలుపెట్టాడు. అట్లా దారుణమైన రూల్ చేయటం వల్ల ఆ సదర్న్ పార్ట్ ఆఫ్ వియత్నాంలో ఉండే పీపుల్కి చాలా బాధ వేసేసి వాళ్ళందరూ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ పేరుతో అతన్ని అపోజ్ చేయటం మొదలుపెట్టారు. వీళ్ళు ఏం చేశారు, నార్థన్ వియత్నాంలో హో చి మిన్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్తో ఆ కింగ్ని ఫైట్ చేయడం మొదలుపెట్టారు. దీన్ని యుఎస్ఏ చూసిందంట, చూసి చాలా భయపడింది. ఇట్లా కమ్యూనిస్టులు, ఈ ప్రపంచంలో కమ్యూనిస్టులు అందరూ బాగా పవర్ని పొందుతున్నారు కదా, ఇట్లా పొందడం వల్ల మనకేమైనా ఇబ్బందులు వస్తాయేమో అని చెప్పేసి దారుణంగా మధ్యలో దూరిందంట. ఏమేం చేసింది, ఆర్మీని పంపించేసింది వియత్నాంలోకి. పంపించిన తర్వాత ఏం చేసిందో చూద్దాం. US entry into war marked a new phase that proved costly to the Vietnamese as well as the Americans. ఇట్లా యుఎస్ఏ అనేది అనవసరంగా ఎంటర్ అయింది, అసలు దానికి సంబంధం లేదు, అది వేరే కంట్రీ. ఫ్రాన్స్కి, యుఎస్ఏకి, వియత్నాంకి, జపాన్కి సంబంధమే లేదు. అయినా యుఎస్ఏ ఎంటర్ అయింది. దీనివల్ల వియత్నాంకి చాలా లాస్ వచ్చింది, అమెరికన్స్కి కూడా చాలా మనీ లాస్ వచ్చిందంట. From 1965 to 1972, over 34 lakhs of US services personnel fought in Vietnam. 34 lakhs of soldiers వియత్నాంలో ఫైట్ చేశారంట. యుఎస్ఏకి సంబంధించిన 34 lakhs of soldiers వియత్నాంలో ఫైట్ చేశారు. Even though the US had advanced technology and good medical supplies, casualties were very high. యుఎస్కి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి, కానీ చాలా మంది యుఎస్ఏ సోల్జర్స్ చనిపోవడం లేకపోతే కాళ్ళ చేతిలో పోగొట్టుకోవడం జరిగిందంట. వాళ్ళని క్యాజువాలిటీస్ అంటారు. క్యాజువాలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయంట. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, గుడ్ హెల్త్, మెడికల్ సప్లైస్ ఉన్నా కూడా. అబౌట్ 47,244 died in the battle and 3,03,704 were wounded. 47,244 పీపుల్, యుఎస్ఏ పీపుల్ ఆ బ్యాటిల్లో చనిపోయారంట. 3,03,704 పీపుల్ గాయాలు పాలయ్యారంట. ఆఫ్ దియోస్, ఇట్లా దెబ్బలు తగిన వాళ్ళల్లో 20,014 వర్ లిస్టెడ్ బై ద వెటరన్స్ అడ్మినిస్ట్రేషన్ టు బి 100% డిజేబుల్డ్. 100% డిజేబుల్డ్ పీపుల్ అంటే వాళ్ళకి ఏదో కాలో చెయ్యో, ఇంకా నడవలేరు, ఇంకా చూడలేరు, ఇంకా వినలేరు అన్నట్లు 23,000 పీపుల్ 100% డిజేబుల్ అయ్యారంట. దిస్ ఫేజ్ ఆఫ్ స్ట్రగుల్ విత్ ద యుఎస్ వాజ్ బ్రూటల్. చాలా దారుణంగా ఉందంట. ఇంత దారుణం ఇంకెక్కడ చూడలేమన్నంత దారుణంగా ఉంది. Thousands of US troops arrived equipped with heavy weapons and tanks and backed by the most powerful bombers of the time, B-52s. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని యుఎస్ఏ వాళ్ళు వియత్నాం పీపుల్ మీద యూజ్ చేశారంట. మోస్ట్ పవర్ఫుల్ బాంబర్స్ని, B-52s అనే మోస్ట్ పవర్ఫుల్ బాంబర్స్ని కూడా ఉపయోగించారు. ద వైడ్ స్ప్రెడ్ attacks and use of chemical weapons, napalm, a deadly bomb which caused intense damage to humans, and Agent Orange, which destroyed plants and trees and made the land barren for a long time, and Prosperous bombs destroyed many villages and decimated jungles. ఇట్లా దారుణంగా కెమికల్ వెపన్స్,
మనుషుల మీద విషపూరితమైన వెపన్స్, చెట్ల మీద విషపూరితమైన వెపన్స్. నాప్లామ్ అనేదేమో మనుషుల మీద విషాన్ని చిమ్మే ఒక బాంబు. ఏజెంట్ ఆరెంజ్ అనేదేమో మొక్కల్ని చంపే ఒక కెమికల్. ఓకేనా. ఇంకా ప్రాస్పరస్ బాంబ్స్ ఇట్లా చాలా వేయటం వల్ల చాలా వియత్నాం పీపుల్ని, యుద్ధాలు చేసే వాళ్ళని కాకుండా మామూలు ప్రజల్ని కూడా చాలా మంది చంపేశారంట. ఓకేనా. ఇక్కడ మనం చూసినట్లయితే పైన ఏజెంట్ ఆరెంజ్ గురించి కొంచెం మ్యాటర్ ఇచ్చారు, దాన్ని కూడా చూద్దాం. ఏజెంట్ ఆరెంజ్, ద డెడ్లీ పాయిజన్. ఏజెంట్ ఆరెంజ్ ఈజ్ ఎ డీఫోలియంట్. డీఫోలియంట్ అంటే మొక్కల మీద ఉన్న ఆకుల్ని రాల్చేసి మొక్కల్ని ఎండబెట్టేస్తుంది. ఏ ప్లాంట్ కిల్లర్, ప్లాంట్స్ ని చంపేస్తుంది. సో కాల్డ్ బికాస్ ఇట్ వాస్ స్టోర్డ్ ఇన్ డ్రమ్స్ మార్కెడ్ విత్ ఆరెంజ్ బ్యాండ్. ఏజెంట్ ఆరెంజ్ అని ఎందుకు అంటారంటే ఆరెంజ్ కలర్ లో ఉన్న బ్యాండ్ ఉన్న డ్రమ్స్ లో స్టోర్ చేస్తారు కాబట్టి ఏజెంట్ ఆరెంజ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారంట దీన్ని. బిట్వీన్ 1961 and 1971 some 11 million gallons of this chemical was sprayed from cargo planes by US forces. ఏరోప్లేన్స్ నుంచి ఆ కెమికల్ ని వియత్నాంలో స్ప్రే చేస్తూ ఉన్నారంట. దేర్ ప్లాన్ వాస్ టు డిస్ట్రాయ్ ఫారెస్ట్ అండ్ ఫీల్డ్స్ సో దట్ ఇట్ వుడ్ బి ఈజియర్ టు కిల్ ఇఫ్ దేర్ వాస్ నో జంగిల్ కవర్ ఫర్ పీపుల్ టు హైడ్ ఇన్. ఇట్లా ఎందుకు చేశారు, మొక్కలన్నిటిని ఎందుకు చంపేశారు అంటే ఇట్లా ఈ ఏజెంట్ ఆరెంజ్ ని కనుక మనం ఈ ఫారెస్ట్ లో స్ప్రే చేసాం అనుకోండి, ఆ మొక్కలన్నీ చచ్చిపోయి ఎండిపోతాయి. అప్పుడు ప్రజలకి దాక్కోవడానికి ప్లేస్ ఎక్కడ ఉండదు, వాళ్ళని ఈజీగా చంపేయచ్చు అని చెప్పేసి అట్లా చేశారంట. ఓవర్ 14% ఆఫ్ ద కంట్రీస్ ఫార్మ్ ల్యాండ్ వాజ్ ఎఫెక్టెడ్ బై దిస్ పాయిజన్. వియత్నాంలో ఉన్న 14% ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉండేది కదా, అది ఈ పాయిజన్ వల్ల ఎఫెక్ట్ అయిందంట. ఇట్స్ ఎఫెక్ట్స్ హ్యాస్ బీన్ స్టాగరింగ్ అంటే ఇప్పటికి కూడా దాని ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంది. కంటిన్యూయింగ్ టు ఎఫెక్ట్ పీపుల్ టిల్ టుడే. Dioxin, an element of Agent Orange, is known to cause cancer and brain damage in children. And according to a study, it is also the cause of the high incidence of deformities found in sprayed areas. ఈ ఏజెంట్ ఆరెంజ్ లో ఉండే డయాక్సిన్ అనే ఎలిమెంట్ వల్ల చిన్న పిల్లలకి క్యాన్సర్, బ్రెయిన్ డ్యామేజ్, ఇంకా ఆ ఏరియాస్లో ఇప్పటికి కూడా కాళ్ళు చేతులు లేకుండా పుట్టడం ఇట్లా జరుగుతూ ఉందంట. ద టన్నేజ్ ఆఫ్ బాంబ్స్ ఇంక్లూడింగ్ కెమికల్ ఆర్మ్స్ యూజ్డ్ డ్యూరింగ్ ద యుఎస్ ఇంటర్వెన్షన్ ఇన్ వియత్నాం ఎక్సీడ్స్ దట్ యూజ్డ్ త్రూఅవుట్ ద సెకండ్ వరల్డ్ వార్. సెకండ్ వరల్డ్ వార్ అంటే ప్రపంచ యుద్ధం. ఆ ప్రపంచ యుద్ధంలో యూజ్ చేసిన బాంబ్స్ కంటే యుఎస్ఏ వియత్నాంలో యూజ్ చేసిన బాంబ్సే చాలా ఎక్కువ అంట. ఓకేనా. US policy planners underestimated the power of nationalism to move people to action, inspired them to sacrifice their home and family, live under horrific conditions and fight for independence. ఇట్లా యుఎస్ఏ వాళ్ళు ఈ వియత్నాం మీద అటాక్ చేసేటప్పుడు నేషనలిజం యొక్క పవర్ని, అది పీపుల్ని ఎంత ఇన్స్పైర్ చేస్తుంది, ఎంత దారుణమైన కండిషన్స్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదిలేసి దేశం కోసం పోరాడేట్టు చేస్తుంది, వాళ్ళ పవర్ని అండర్ ఎస్టిమేట్ చేశారు. దే అండర్ ఎస్టిమేటెడ్ ద పవర్ ఆఫ్ స్మాల్ కంట్రీ టు ఫైట్ ద మోస్ట్ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. చాలా చిన్న కంట్రీ మనలాంటి పెద్ద టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ కంట్రీని ఏం చేయగలుగుతుందిలే అని చెప్పేసి అండర్ ఎస్టిమేట్ చేశారు వియత్నాంని. దే ఆల్సో అండర్ ఎస్టిమేటెడ్ ద కమిట్మెంట్ ఆఫ్ lakhs of poor peasants who had recently received the piece of land after generations of exploitation by landlords. ఆఖరికి ఎన్నో ఏళ్ల తర్వాత, ఎన్నో తరాల తర్వాత పేద రైతులకి భూములు వచ్చినాయి. వాళ్ళ అప్పుడే ఆనందంగా ఉన్నారు, సడన్ గా వచ్చి యుఎస్ఏ అటాక్ చేసింది. వాళ్ళ పవర్ని, వాళ్ళ ఎబిలిటీని అండర్ ఎస్టిమేట్ చేశారు యుఎస్ఏ వాళ్ళు. దీస్ పీజెంట్స్, ఇన్స్పైర్డ్ బై నేషనలిజం అండ్ ఎంథూజ్డ్ బై ద ల్యాండ్ రిఫార్మ్స్, ప్లేడ్ ద మోస్ట్ క్రూషియల్ రోల్ ఇన్ డిఫీటింగ్ ద మైటియెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్. వీళ్ళందరూ కలిసి, ఈ చిన్న రైతులందరూ కలిసి ఆ నేషనలిజం, మనందరం ఒక దేశం అనే ఫీలింగ్తో ప్రపంచంలోనే చాలా మైటియెస్ట్ ఆర్మీ, ఎక్కువ పవర్ ఉన్న ఆర్మీని డిఫీట్ చేశారు ఫైనల్గా. ద ఎఫెక్ట్ ఆఫ్ ద వార్ వాజ్ ఫెల్ట్ విత్ ఇన్ ద యుఎస్ఏ యాజ్ వెల్.
ఆ వార్ యొక్క ఎఫెక్ట్ యుఎస్ఏలో ఉన్న ప్రజలకు కూడా కనిపించిందంట. దే వర్ క్రిటికల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫర్ గెట్టింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ వార్ దట్ దే సా వాజ్ ఇండిఫెన్సిబుల్. మీనింగ్లెస్ గా చేస్తున్నారు యుఎస్ఏ వాళ్ళు. యుద్ధం వియత్నాంలో మీనింగ్లెస్ గా చేశారు. ఆ వంతున వాళ్ళ ప్రజల్ని దారుణంగా చంపేశారు, యుఎస్ఏ ప్రజల్ని బాగా దారుణంగా, చాలా మంది సోల్జర్స్ చనిపోయారు, ఇంకా చాలా మంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. ఇట్లా అర్థం లేని ఒక యుద్ధాన్ని చేయటాన్ని యుఎస్ఏ ప్రజలకి నచ్చలేదు. ఓకేనా, యుఎస్ఏ గవర్నమెంట్ అట్లా యుద్ధాన్ని చేపించడం అనేది మామూలు ప్రజలకి నచ్చలేదు. వెన్ ద యూత్ వర్ డ్రాఫ్టెడ్ ఫర్ వార్, ఇంకా అందరు చచ్చిపోతుంటే చిన్న చిన్న యంగ్ ఒక 20 years వాళ్ళని, 16 years వాళ్ళని, 18 years వాళ్ళని కూడా యుద్ధానికి పంపించేస్తున్నారంట యుఎస్ఏ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు. అప్పుడు పేరెంట్స్ కి పిల్లలకి కూడా బాగా కోపం వచ్చేసింది. ద ప్రొలాంగేషన్ ఆఫ్ ద వార్ క్రియేటెడ్ స్ట్రాంగ్ రియాక్షన్స్ విత్ ఇన్ ద యుఎస్. అట్లా వార్ అనేది ఎంతసేపటికి కంటిన్యూ అవుతూ ఉండేటప్పటికి చాలా స్ట్రాంగ్ గా గవర్నమెంట్ ని అపోజ్ చేయడం మొదలు పెట్టారు. ద వైడ్ స్ప్రెడ్ క్వశ్చనింగ్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీ స్ట్రెంథెన్డ్ ద మూవ్స్ టు నెగోషియేట్ అండ్ ఎండ్ టు ద వార్. ఇట్లా ప్రజలందరూ గవర్నమెంట్ కి ఎదురు తిరగటం వల్ల, వార్ చేయొద్దు అని చెప్పటం వల్ల చిన్నగా వార్ని ఎండ్ చేయటం అనేది మొదలు పెట్టారు. ఏ పీస్ సెటిల్మెంట్ వాజ్ సైన్డ్ ఇన్ ప్యారిస్ ఇన్ January 1974. January 1974లో ప్యారిస్లో పీస్ సెటిల్మెంట్ అనేది జరిగింది. దిస్ ఎండెడ్ ద కాన్ఫ్లిక్ట్ విత్ ద యుఎస్, బట్ ద ఫైటింగ్ బిట్వీన్ ద సైగాన్ రెజీమ్ అండ్ ద NLF continued. The NLF occupied the presidential palace in Saigon on 30th April 1975 and finally unified Vietnam. ఇట్లా పీస్ ట్రీటీ సైన్ చేసిన తర్వాత యుఎస్ అనేది ఇంకా తప్పుకుంది వియత్నాంతో ఫైట్ చేయడం ఆపేసింది. కానీ సైగాన్ అంటే రాజు ఉన్నాడు కదా సదర్న్ రీజియన్లో, ఆ రాజుకి ఇంకా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్కి యుద్ధం అనేది ఇంకా జరుగుతూనే ఉంది. కానీ 30th April 1975లో ఈ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ వాళ్ళు ఆ కింగ్ని ఓడించేసేసి నార్థన్ వియత్నాంని, సదర్న్ వియత్నాంని యూనిఫై చేశారు. ఓకేనా, ఇది ద స్టోరీ ఆఫ్ వియత్నాం. ఓకేనా, దీంట్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం ఆన్సర్ చేద్దాం. డూ యూ థింక్ అమెరికా వాజ్ జస్టిఫైడ్ ఇన్ యూజింగ్ కెమికల్ వెపన్స్ లైక్ నాప్లామ్ అండ్ ఏజెంట్ ఆరెంజ్ ఆన్ సివిలియన్ పాపులేషన్ అండ్ జంగిల్స్? అసలు అమెరికా చేసింది కరెక్టేనా? అసలు అమెరికా అట్లా దారుణమైన కెమికల్ వెపన్స్, నాప్లామ్, ఏజెంట్ ఆరెంజ్ లాంటి కెమికల్ వెపన్స్ ప్రజల మీద, అంటే యుద్ధం చేసేవాళ్ళు కాదు, యుద్ధం చేసే సైనికుల మీద వాడినా ఏమనుకోకూడదు, అసలు యుద్ధం చేయకుండా ఇళ్లలో ఉండే ప్రజల మీద కూడా వాళ్ళు ఇట్లాంటి దారుణమైన బాంబ్స్ వేస్తూ ఉండేవాళ్ళు. ఇట్లా జంగిల్స్లో కూడా ఇవి వాడేవాళ్ళు. ఇది కరెక్టేనా అని అడుగుతున్నారు. ఏ నాటికి అసలు ఏ విధంగానూ కరెక్ట్ కాదు. అది అనవసరంగా ఎంటర్ అయింది అసలు యుద్ధంలోకి, అనవసరంగా అసలు సంబంధమే లేని యుద్ధంలోకి ఎంటర్ అయింది. దారుణంగా చాలా మందికి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసింది, ఎన్విరాన్మెంట్ని దారుణంగా పాడు చేసింది, జంగిల్స్ అన్నిటినీ పాడు చేసేసింది. ఆ ఏజెంట్ ఆరెంజ్ వల్ల ఇప్పటికి కూడా చాలా మంది పిల్లలకి కాళ్ళు చేతులు లేకుండా పుడుతున్నారు. ఇంకా క్యాన్సర్ అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకా పిల్లల్లో బ్రెయిన్ డ్యామేజ్ కూడా ఉంటుందంట. ఓకేనా, సో అది వాళ్ళు చేసింది చాలా దారుణమైన తప్పు. ఓకేనా, ఇట్లాంటివి అనవసరంగా ఇంత దారుణమైన యుద్ధాలు అసలు చేయకూడదు ఇంకా ఫ్యూచర్లో. హౌ వాజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ స్మాల్ కంట్రీ లైక్ వియత్నాం టు స్టాండ్ అప్ ద మైట్ ఆఫ్ యుఎస్ఏ? చిన్న కంట్రీ వియత్నాం అనేది చాలా చిన్న కంట్రీ, మనం మ్యాప్లో చూసాం కదా సన్నగా ఉంది. ఆ చిన్న కంట్రీ పెద్ద యుఎస్ఏని, టెక్నాలజికల్గా బాగా అడ్వాన్స్ అయిన కంట్రీని ఎట్లా ఓడించగలిగింది అంటే వాళ్ళు కంటిన్యూస్గా అంటే వాళ్ళు చిన్న వాళ్ళు అయినా కూడా కంటిన్యూస్గా ఫైట్ చేస్తూ ఉన్నారు ఆపకుండా. కంటిన్యూస్గా ఫైట్ చేయటం వల్ల దే డిడెంట్ గివ్ అప్, అంటే వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు, ఆగిపోలేదు, ఓడిపోలేదు. కంటిన్యూస్గా ఫైట్ చేస్తూ ఉండటం వల్ల వియత్నాంకి ఎదురు నిలబడగలిగారు. ఓకేనా, యాక్చువల్గా ఇది ఒక మిరాకిల్. అంటే ఎవరైనా వాళ్ళకి తక్కువ పవర్ ఉన్నా కూడా వాళ్ళు గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించగలరు అనే దానికి ఒక హిస్టరీ మనకి ఇచ్చే ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఇది. ఓకేనా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి.
మీ లైఫ్లో కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని మనం ఏం చేయలేమని చెప్పేసి మనం ఓడిపోకుండా కంటిన్యూస్గా ట్రై చేస్తుంటే తప్పకుండా ఆ ప్రాబ్లమ్ని మనం గెలవగలుగుతాం, అది ఎంత పెద్దదైనా. దానికి ఒక ఎగ్జాంపుల్, హిస్టరీ ఇచ్చే ఎగ్జాంపులే ఇది. ఓకేనా. నెక్స్ట్ ఇది, వాట్ వాజ్ ద రోల్ ఆఫ్ పీస్ మూవ్మెంట్ ఇన్ యుఎస్ఏ ఇన్ ద డెసిషన్ ఆఫ్ యుఎస్ గవర్నమెంట్ టు విత్డ్రా ఫ్రమ్ వియత్నాం. అంటే యుఎస్ఏ ప్రజలు గవర్నమెంట్ని ప్రెజర్ చేశారు కాబట్టి యుఎస్ఏ గవర్నమెంట్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఓకేనా. సో వాళ్ళ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఓకేనా. పీస్ మూమెంట్ పాత్ర కూడా ఉంది. ఇది వియత్నాం యొక్క స్టోరీ. నెక్స్ట్ ఇది మనం చూసినట్లయితే మీరేం చేయాలి అంటే, ఇప్పుడు వియత్నాం గురించి నేను 1 అవర్ చెప్పాను. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒక 10 మినిట్స్ టైం తీసుకొని ఒక్కసారి మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చదువుకొని, ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. డౌట్స్ లేకపోతే ఈ స్టోరీని చిన్న ఫామ్లో ఫస్ట్ నుంచి ఏం జరిగింది, ఫస్ట్ ఏమైంది, ఫ్రాన్స్ ఆక్యుపై చేసింది, కొంచెం అగ్రికల్చరల్గా డెవలప్ చేసింది, ల్యాండ్ లార్డ్స్ని ఎంకరేజ్ చేసింది, ఇట్లా స్టార్టింగ్ నుంచి స్టోరీని కొంచెం షార్ట్గా చెప్పడం మొదలు పెట్టండి. కామెంట్ సెక్షన్లో షార్ట్గా ఈ వియత్నాం యొక్క స్టోరీని చెప్పండి. ఓకేనా. అది మీ క్వశ్చన్. సో ఈ వీడియో మీకు నచ్చితే, ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం, సోషల్ వీడియోస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలి అనుకుంటే పక్కన సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ని కూడా క్లిక్ చేయండి. ఓకేనా. సో ఈ క్వశ్చన్కి మాత్రం తప్పకుండా ఆన్సర్ చేయండి. నేను కష్టపడి 1 అవర్ పాటు మీకు క్లాస్ చెప్పాను, మీరు 10 మినిట్స్ టైం స్పెండ్ చేసి ఆన్సర్ చేయండి. మీరు ఈ వీక్లీ కాంపిటీషన్ అనేది కదా, ఆ వీక్లీ కాంపిటీషన్లో విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో వియత్నాం యొక్క స్టోరీని షార్ట్ ఫామ్లో సమ్మరైజ్ చేసి రాయండి. ఓకేనా. ఎంతమంది రాస్తారో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.